కొత్త ర్యాంపు అసలు హిందీలో రిలీజ్ అయింది కానీ తెలుగులో నేను చూడలా. కానీ అసలు చింపి ఆరేసాడు. నాకు తెలిసి అల్లు అర్జున్ తర్వాత నేషనల్ అవార్డు తీసుకునే వ్యక్తి ఎవరు ఉన్నారంటే మన రణవీర్ సింగే. అసలు ప్రాణం పెట్టి పనిచేశాడు. ముక్కు మీద కాలుస్తారు, పిర్ర మీద కాలుస్తారు. మనిషిని ఎన్ని రకాలుగా చంపొచ్చు అనేది వెరైటీగా చూపించారు సినిమాలో. వైలెన్స్ అయితే మామూలుగా లేదు. నాకు పిచ్చగా నచ్చింది. అంటే పొడుగు ఎక్కువ అయిపోయింది, పొడుగు అంటే లాగ్ ఎక్కువ అయిపోయింది. కానీ నేనైతే 2 సార్లు టాయిలెట్కి వెళ్ళా. అంటే 4 గంటలు కదా, అస్సలు బోర్ లేదు. ఫస్ట్ టైం చూసి ఫస్ట్ పార్ట్ చూసిన వాడికి సెకండ్ పార్ట్ చూడాలి. నువ్వు సెకండ్ పార్ట్ చూస్తాను డైరెక్ట్గా అంటే మాత్రం కొంచెం అర్థం కాదు, కన్ఫ్యూజ్ అవుతాడు. సో వాడిని ఎన్ని కష్టాలు పెట్టారనేది బాగా చూపించారు. క్లైమాక్స్ ఎవడు ఎక్స్పెక్ట్ చేయడు అలా చూపించారు. ఎక్కడ ఆ క్యారెక్టర్ ఎలా చంపుకొచ్చాడు మిగిలిన క్యారెక్టర్ ఫస్ట్ పార్ట్ లో మిగిలిన క్యారెక్టర్ ఎట్లా ఫైట్స్ ఎలా అనిపించింది చెప్తున్నాను కదా. ఒక మనిషిని ఎన్ని రకాలుగా చంపొచ్చని చూపించాడు. కాయలు కోసేస్తాడు బాసు, కిరసనాల ట్యాంకర్లో పోసి ట్యాంకర్లు పేల్చేస్తారు. అసలు ఒక్కటి కాదు, ముక్కు మీద కాలుస్తారు. చిన్నపిల్లలు చూస్తే తట్టుకోలేరు. హార్ట్ పేషెంట్ అయితే గుండెకి చచ్చిపోతారు. అదే ఆల్రెడీ ఇక్కడ మీద కూడా చూపించాడు 18+ అని. సో అది చాలా బాగా చూపించాడు. రాజమౌళి తర్వాత డైరెక్ట్ ఎవరైనా ఉన్నారనుకుంటే కనుక ఆదిత్యధర్ పేరు చెప్తా. సో అంత బాగా చూపించాడు సినిమాని. 4 గంటలు ఒక ఆడియన్స్ థియేటర్లో కూర్చోబెట్టాలంటే చాలా కష్టం. ఎందుకంటే నాకు 2.5 గంటల సినిమా అంటేనే లేకుందరా బాబు అనిపిస్తుంది. నువ్వు సినిమా తీసుకెళ్లి విధానం అంతా చూస్తే పిచ్చెక్కిచ్చాడు. అసలు టైం తెలీదు. అంటే ఇంతకు ముందు ఏదైనా సినిమాకి వెళ్తే ఎప్పుడైపోతారా బాబా అనిపిస్తుంది. ఈ సినిమా మాత్రం ఇంకో గంట ఎక్కువ ఉన్నా పర్లేదు అనిపించింది. కొత్త సాంగ్స్ యాడ్ చేశాడా పాత అంటే ఆల్రెడీ బ్లాక్ బస్టర్ సాంగ్స్ హిట్ అయిపోయింది. దురంధర్ 2లోనా? లేదు కొత్త యాడ్ చేశారు, పాత ఏమి లేవు. పాత ఒకటి కూడా లేవు, అన్ని కొత్త. చాలా బాగుంది, ఫ్రెష్ గా ఉన్నాయి. ఆ ఫోటోగ్రఫీ అంతా బాగుంది. ఆరి సాంగ్ స్టార్టింగ్ లో వస్తుంది కదా, సాంగ్ కి పబ్లిక్ రెస్పాన్స్ ఎలా థియేటర్ లో? ఏళ్ళలో కేకలు గోల ఉంది థియేటర్ అంతా. అసలు ఈ సినిమా ఇప్పుడు రణవీర్ సింగ్ ని తెలుగు వాళ్ళు కూడా ఓన్ చేసుకుంటారు ఇక్కడ నుంచి. అంటే కేజీఎఫ్ పార్ట్ 1 అనేది వచ్చి ఒక ప్రపంచం కి ఎంత పేరు వచ్చిందో రణవీర్ సింగ్ కి దానికి డబుల్ వస్తుంది. అల్లు అర్జున్ దాటి వెళ్ళిపోతాడు మన రణవీర్ సింగ్ ఈ సినిమాతో. అంత బాగుంది. మళ్ళీ కొత్త టార్గెట్ సెట్ చేస్తాడంటారా? నాకు తెలిసి దురంధర్ 2 రికార్డ్ బ్రేక్ చేయాలంటే ఒకటి పెద్ది లేదంటే వారణాసి, ఈ రెండిట్లో ఒకటి పడుతుంది పోటీ. ఆ రెండిట్లకి అంత గట్టి పోటీ వస్తుంది. ఎందుకంటే అంత బాగుంది సినిమా. చాలా 2 సార్లు చూసినా తప్పులేదు, అంత బాగుంది. దురంధర్ 2 ఉస్తాద్ భగత్ సింగ్ కాదు, దురంధర్ 2నే ఈ ఉగాదికి మంచి బ్లాక్ బస్టర్. వరల్డ్ వైడ్ గా రంజాన్ పండగకి, ఈ ఎండాకాలం మంచి సమ్మర్కి మంచి ఇటు కొట్టాడు.